హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ కుసుమా బలరాం. ఈరోజు పొద్దున్నే ఊర్లోకి చేపలొచ్చాయి. అత్తయ్య చేపలు తీసుకున్నారు. వాటిని తీసుకొని చక్కగా క్లీన్ చేసేసారు. చేసేసాక అత్తయ్య స్టైల్‌లో చేపల పులుసు ఎలా పెడతారో చూద్దామా? ముందుగా ఉల్లిపాయ, టమాటీ కట్ చేసుకొని వాటిని మిక్సీలో ఆడుకోవాలి. పేస్ట్ చేసుకున్నాక తపాలు తీసుకొని వాటిలో చేపలు వేసుకొని ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వేసి ఆడిన పేస్ట్ వేసుకుంటే చేపల పులుసు చాలా టేస్ట్‌గా ఉంటుంది. దాంట్లో కొంచెం కారం, మసాలా, ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కకు పట్టినట్టు బాగా కలుపుకొని ఉల్లిపాయ, టమాటా ముందుగా ఆడుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని చింతపండు రసం వేసుకొని బాగా కలుపుకొని పొయ్యి మీద కొంచెం కొత్తిమీర వేసుకొని అందులో పొయ్యి మీద పెట్టేస్తే చాలు. వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. దీన్ని మా సైడ్ కలుపుడు పులుసు అంటారు. ట్రై చేయండి. వీడియోస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్